అన్ని రాష్ట్రాల్లో వాళ్లకు భాష పట్ల ఉండేటటువంటి అభిమానం, పిపాస, గర్వం అతి తక్కువగా ఉన్నది తెలుగు వాళ్ళకి, అతి తక్కువగా ఉన్నది. మీరు టెలివిజన్ తీసుకోండి, మరొక మాధ్యమం తీసుకోండి, మాట్లాడుతున్న వాళ్ళ మాటల్లో ఎన్ని తెలుగు పదాలు ఉన్నాయి? ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. మిగతావంతా కూడా ఇంగ్లీషే, ఆంగ్లమే ఎక్కువ. ఉదాత్తానుదాత్తాల గురించి తెలియదు. బాలసుబ్రహ్మణ్యం గారు ఏమిటది? అన్నమాచార్య భవనంలో జరిగినటువంటి హరికథా ఉత్సవాలు, అది అలా చెప్పడం గొప్ప విషయమా? మంత్రాన్ని మాత్రమే కాదు, మాటకు కూడా ఉదాత్తానుదాత్తాలు ఉన్నాయి. హరికథ అని ధకారం పలకన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇవాళ రేడియోల్లో, టెలివిజన్లో మాట్లాడేవాళ్ళు. ఒత్తులు లేవు, మహాప్రాణాలు అల్ప ప్రాణాలు తెలియదు. వాళ్ళ మాట్లాడే తెలుగు వల్ల మహాప్రాణాలన్నీ కూడా అల్ప ప్రాణాలై గతించిపోతున్నాయి అన్నీ. అలాంటి ఇది బాధ్యత అండి. ఇది ఏమండి, జనం అందరూ వింటున్నారు కదా, అది వింటున్నారు కదా, ఏమైనా చేస్తావా? మా ప్రతివాడు మాట్లాడుకునే మాట కదండి. మన సినిమాల్లో ఎందుకు చూపించకూడదు? నువ్వు బాత్రూంలో చేసి చూపిస్తావు సినిమాల్లో, ఇంగ్లీష్ వాడు చూపిస్తున్నాడు కదండి, మనం చూడకూడదా? అంటే ఇంగ్లీషు వాడికి వాడి సంస్కారం, వాడి పద్ధతి, వాడు చేసుకునే మాటలు అవన్నీ వేరు, ఎవరిని తక్కువ చేయక్కర్లేదు. ఇప్పుడు ఎక్కడొస్తుందంటే వాదన, మనకు కొన్ని సంస్థలు ఉన్నాయి, వాటిని నిర్వహించి ఏది చూపించాలి ఏది చూపించకూడదని ఒక స్థిరమైనటువంటి చట్టం ఎక్కడా లేదు ఇంతవరకు. అదే జరుగుతున్నాయి. ఎన్ని కేసులు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయండి? అన్లెస్ ప్రూవ్డ్ గిల్టీ ఐఎమ్ ఇన్నోసెంట్ అని మహానుభావులందరూ తిరిగేస్తున్నారు, మహానుభావులందరూ బయట ఉంటున్నారు, మహానుభావులందరూ జైళ్లలో ఉండే నిలబడుతున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు, గెలిచి బయటకు వస్తారు. ఇక్కడ లా ఒక్కింతయు లేదు. దానివల్ల మన ధైర్యం విలోలం అవుతూనే ఉంది. లా ఒక్కింతే లేదని ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి? ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఒక వ్యక్తి 15 మర్డర్లు చేసి అతనికి యావజ్జీవ ఖైదీ విధిస్తే 14 సంవత్సరాల లోపల ఏదో కారణాల్లో 5-6 సంవత్సరాల లోపల బయటకు వచ్చేసి, అది ఇంకొక ఎవరో ప్రాపకం సంపాదించి వాళ్ళ కాళ్ళు వచ్చి చేతులు వచ్చి వాళ్ళకి చేయవలసినటువంటి చేయకూడని పనులన్నీ చేసి ఒక టికెట్ సంపాదించుకొని అదే కాన్స్టిట్యుయెన్సీలో అతను నిలబడి గెలిచి, ఆ తర్వాత అతను ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి, అతను హోమ్ మినిస్టర్ అయ్యి, తనను ఎవరు అరెస్ట్ చేసి తీసుకెళ్లారో వాళ్ళందరి చేత సెల్యూట్ కొట్టించుకునేటటువంటి పరిస్థితి. ఇది లా. ఎలా కుదురుతుందండి ఇది? ఇది లా అంటే ఎలా కుదురుతుంది? ఇలాంటి ఈ లొసుకుల్లోంచి రావాలి. ఇప్పుడు మా రాయల్టీ గురించి కూడా తిరుగుతుంది. ఇళయరాజా గారి తప్పేం లేదు, బాలసుబ్రహ్మణ్యం తప్పులేదు, ఎవరి తప్పు లేదు. ఏ చట్టము కూడా ఇదమిద్దంగా ఇలా ఉండాలని ఎక్కడా లేదు రూల్. అది వచ్చిన గొడవ. ఎవరికి సంబంధించినట్టు వాళ్ళు దాన్ని అన్వయించుకుని మాట్లాడేస్తున్నారన్నమాట. ఇప్పుడైతే మరి ప్రపంచం అంతా కలిసిపోతుంది. వారు అన్నట్టుగా ఇంటర్నెట్లు అవి ఇవి చూసి వేదిక మీద ఒక స్త్రీ పాత్రధారిని వచ్చి ఒక సభలో కూర్చున్నప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేటటువంటి నిర్ణయం కూడా చేసుకోలేని ఒక అమాయక పరిస్థితి అనుకోవాలా, లేకపోతే మరొకరు అనుకోవాలా? కేవలం అంగాంగ ప్రదర్శన చేస్తేనే తర్వాత అక్కడ కూర్చున్న హీరోలో నిర్మాతలో మనకు అవకాశం ఇస్తారని అనుకుని వచ్చేటటువంటి రోజుల్లోకి మన సంస్కారం కిందికి దిగదారిపోయింది. ఇది నేనేం గట్టిగా చెప్పదలుచుకున్నా, నాకేం ఇబ్బంది లేదు. ఏ హీరోయిన్ నా మీద కోపం వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే చాలా మందికి తెలుగు తెలియదు కాబట్టి వాళ్ళకి ఇది అర్థం కాదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.